హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా గార్డెన్లో మీకు ఒకటి చూపిస్తాను. ఇదేంటంటే కంక్వట్ నగామి అంటారనమాట. ఇది ఫ్రూట్ అండి, కంక్వట్ నగామి. ఇది వైటమిన్ సి రిచ్ ఫ్రూట్. చూస్తే మీకు చిన్న ఆరెంజ్ లాగా కనిపిస్తుంది. ఇదేంటంటే తొక్కతోనే తినేయచ్చు అనమాట. ఇలా జస్ట్ ఇలా తెంపేసి ఇలా హోల్సమ్గా తినేయచ్చు. ఒక్కొక్క దాంట్లో సీడ్ ఉంటుంది, ఒక్కొక్క దాంట్లో ఉండదు. కానీ దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ స్కిన్ తీయగా ఉంటుందండి. లోపల ఉన్నది చాలా పుల్లగా ఉంటుంది. సో బాగా రిచ్ వైటమిన్ సి, ఇది ఆ స్పెషాలిటీ అనమాట. ఇది కంక్వట్ అనేది. ఇది నాకు తెలిసి జపనీస్ ఫ్రూట్ అని చదివాను ఎక్కడో, అక్కడ పండుతుంది. సో ఈసారి మాకు ఈ కాయలు వచ్చాయి, ఒక 15-20 కాయలు వచ్చాయి. కొన్ని తెంపేసాము, ఇంకా కొన్ని ఇలా పెట్టాను నేను కొంచెం రైప్ కావడానికని. సో నెక్స్ట్ ఇయర్ ఇది ఎంత విగరస్గా కాయలు ఇస్తుందంటే చాలా ఇస్తుంది అనమాట. ఇది నేను డ్వార్ఫ్ వెరైటీ పెట్టాను. ఇది సిడ్నీలో ఈజీగా పెంచుకోవచ్చండి. అండ్ మనకి ఇది కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి ఎప్పుడు మ్యాండరిన్స్, టాంజరిన్స్, తర్వాత నావెల్ ఆరెంజెస్ ఇవే ఉంటాయి మనకి సూపర్ మార్కెట్ వెళ్తే. ఇలాంటి కొంచెం స్పెషల్గా పెంచుకున్నాం అనుకోండి, మనకు కూడా కొంచెం స్పెషల్ టేస్ట్ ఉంటుంది. సో ఐ హైలీ రికమెండ్ అండి. ఇది మనకి ఆస్ట్రేలియాలో అయితే బన్నింగ్స్లో దొరుకుతుంది, ఫ్లవర్ పవర్లో వెళ్ళి చూడొచ్చు, ఎనీ అదర్ నర్సరీస్లో చూడొచ్చు. ఇది కంక్వట్ అంటారు. కంక్వట్ అని అడిగితే మీకు వాళ్ళు చెప్తారు. ఇది డ్వార్ఫ్ వెరైటీ, నేను పాట్లో పెంచాను. చూడండి, చాలా బాగుందండి. ఇది చూడ్డానికి కూడా చాలా క్యూట్గా ఉంటాయి దీని పళ్ళు చెట్టు పైన. దీంట్లో నేను ఇంకొకటి ఏం పెట్టానంటే పసుపు. చూడండి, ఇది పసుపు అయిపోయింది. ఇప్పుడు మాకు ఇక్కడ వింటర్ అనమాట, పీక్ వింటర్. సో వింటర్లో ఇది కొంచెం ఇలా ఎల్లోయిష్ అయిపోతుంది అనమాట. సో ఇట్స్ రెడీ టు హార్వెస్ట్. కానీ నేను ఇప్పుడు హార్వెస్ట్ చేయను, జస్ట్ నాకు అవసరం ఉన్నప్పుడే తీసుకుంటాను నేను పసుపు. సో ఇది అలానే వదిలేస్తాను నెక్స్ట్ సీజన్కి. అందుకనే ఒక్క పాట్లో 2 పెంచుతున్నాను అనమాట. హోప్ యూ లైక్ ఇట్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.